నెగిటివ్ కంటెంట్ కన్జ్యూమ్ చేయటం కేవలం వ్యక్తిగత విషయం మాత్రమే కాదు, అది సొసైటీ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. మనం చూస్తున్నాం కాబట్టి క్రియేటర్స్ ఇంకా ఎక్కువగా అలాంటి కంటెంట్ని తయారు చేస్తారు. మనం కన్జ్యూమ్ చేయటం వాళ్ళకి ఒక మోటివేషన్ అవుతుంది. ఈ సైకిల్ ఇలాగే కొనసాగుతూనే ఉంటే తర్వాత మనమే ప్రశ్నిస్తాం, ప్రపంచం ఎందుకు ఇలా అయ్యింది, మన పిల్లలు ఎందుకు ఇలా మారిపోతున్నారు అని. ఇప్పుడు టీవీ న్యూస్ ఎక్కువగా చూడకపోయినా ఓటీటీ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎంటర్టైన్మెంట్ రూపంలో నెగిటివిటీ చాలా పెరిగిపోతుంది. మన దేశం ప్రపంచంలోనే అత్యధికంగా పోర్నోగ్రఫీ కన్జ్యూమ్ చేసే దేశం. ఇది ఆలోచించాల్సిన విషయం. మనం ఏం కన్జ్యూమ్ చేస్తామో అదే మన ఆలోచనలు, మన వ్యక్తిత్వము, చివరికి మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. లస్ట్, గ్రీడ్, ఫియర్, క్రైమ్, వైలెన్స్, నెగిటివిటీ ఇవన్నీ మన జీవితాన్ని షేప్ చేస్తాయి. కంటెంట్ అనేది మన ఎమోషనల్ డైట్. మనం ఏది వింటామో, చూస్తామో, చదువుతామో అలాగే మనం తయారవుతాం. కాబట్టి కంటెంట్ ఈజ్ ఈక్వల్ టు డెస్టినీ. మన కంటెంట్ మార్చుకుంటే మన జీవితమే మారిపోతుంది.